వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించిన తర్వాత అక్కడి నుంచి కూటమి ప్రభుత్వాన్ని అడ్రస్ చేసి మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా అక్కడి నుంచి వైజాగ్లోని కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ మనకు తెలుసు ఇటీవల కురుపాం గిరిజన గురుకుల పాఠశాలకు చెందినటువంటి విద్యార్థినులు వాళ్ళు హెపటైటిస్ బి బారిన పడ్డారు. జాండీస్ వచ్చి వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడ కేజీహెచ్ హాస్పిటల్లో వాళ్ళు దగ్గర ఇద్దరు బాలికలు మరణించడం కూడా జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన చిన్నారులందరినీ చికిత్స పొందుతున్న చిన్నారులందరినీ కూడా కేజీహెచ్ లో పరామర్శించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన మాట్లాడుతూ ప్రెస్తో కూడా మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి నిర్లక్ష్యం, ఇది సరైన వాటర్ లేదు అక్కడ గిరిజన పాఠశాలలో గురుకుల పాఠశాలలో అన్ని కూడా గాలికి వదిలేశారు. అసలు వాళ్ళ యొక్క సంరక్షణని, ఆ బాలికల సంరక్షణ గాలికి వదిలేశారు. ఇంతమంది దగ్గర 200 మంది 170 మంది పిల్లలు కలుషిత నీరు తాగటం వల్ల జాండీస్ బారిన పట్టడం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం. దీని మీద ఎందుకు కూటమి ప్రభుత్వం అసలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. మృతి చెందిన బాలికలకి 25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి తీరాలి ప్రభుత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది అక్కడ. అలాగే వారికి పరిహారం ఇప్పించే విషయంలో లీగల్ సపోర్ట్ కూడా బాధిత కుటుంబాలకు చేస్తాము, కోర్టుకు కూడా వెళ్తాము ఈ విషయంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయటం జరిగింది. అయితే ఆయన తన పార్టీ తరఫున ప్రకటించినటువంటి 5 లక్షల రూపాయలు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా న్యూస్ మాత్రం బయటికి రావట్లా. అదే ఏ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రకటించి ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఆ అనుకూల మీడియా దాన్ని అసలు దాతృత్వానికి పరాకాష్ట, హద్దులు లేని దాతృత్వం అది ఇది అని చెప్పేసి దానవీర సూరకర్ణ లెవెల్లో వాళ్ళని ప్రొజెక్ట్ చేసేటువంటి ఆ మీడియా కనీసం ఎక్కడ ఓ మూల కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 5 లక్షల విషయం గురించి ఇంత కూడా రాయటం జరగలేదు. ఎక్కడో కురుపాం అంటే వైజాగ్ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుపాం నుంచి 200 కిలోమీటర్లు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో కేజీహెచ్లో చేర్పించాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే ఇలాంటి టైంలోనే ప్రభుత్వ వైద్యం యొక్క అవసరం తెలుస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ఘాటించారు. ఎందుకు అని అంటే ఏదైతే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, ఇలాంటి టైంలోనే వాటి యొక్క అవసరం తెలుస్తుంది. అవి ఉండటం వల్ల అందరికీ అందుబాటులో ఇప్పుడు నర్సీపట్నం అలాంటి ఆ ప్రాంతాల్లో ఉండటం వల్ల, పాడేరు ఆ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఎంత ఈజీగా వైద్యం అందేది. అలాంటిది ఎక్కడో కురుపాం 200 కిలోమీటర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ విషయంలో కూడా కూటమి పునరాలోచించాలి. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం వల్ల ఇలాంటి అనర్థాలు చాలా ఉంటాయి. అంతంత ఇది పేదవారికి వైద్యం అందుబాటులో లేకుండా పోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా కూడా కేజీహెచ్లో చిన్నారులను సందర్శించిన సందర్భంగా వారి యొక్క స్థితిగతుల విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా దీన్ని మళ్ళీ స్పెషల్ కాలేజీల అంశాన్ని ఆయన ఉద్ఘాటించడం జరిగింది. 65 మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి 65 మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్కి వచ్చినారు. కేజీహెచ్ అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి కురుపం నుంచి కేజీహెచ్కి వచ్చినారు అని అంటే కేసెస్ ఎంత సీరియస్ గా ఉంటే తప్ప అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖపట్నం కేజీహెచ్కు తీసుకొని వస్తారు. 65 కేసులు, 65 మంది పిల్లలు, అంత చిన్న పిల్లలు, 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు, చిన్న పిల్లలు 65 మంది జాండీస్ వచ్చి ఇక్కడ చేరారు. 65 మంది పిల్లలు ఒకే స్కూల్ నుంచి అని అంటే అక్కడికి వెళ్లి పిల్లల్ని అడిగిన, ఆ పిల్లల తల్లిదండ్రులను అడిగిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటి అని అంటే నీళ్లు బాగలేవు,
డాక్టర్లు చెప్పే మాట 65 మంది ఒకే స్కూల్ నుంచి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డాక్టర్లు చెప్పే మాట వాటర్ కంటామినేషన్. వాటర్ కంటామినేషన్ అంటే ఏంది అంటే నీళ్లు బాగలేవని. ఆడ మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తా ఉంటే వాటర్ కంటామినేషన్ ఎందుకు అవుతుంది? మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు కాబట్టి వాటర్ కంటామినేషన్ జరిగింది. వాటర్ కూడా ఎంత దారుణమైన కంటామినేషన్ అంటే ఫీకస్ కంటామినేషన్ అంట. ఆ స్థాయిలో వాటర్ కంటామినేషన్ జరిగి పిల్లలు జాండీస్ వచ్చి 170 మంది జాండీస్ వచ్చిన పరిస్థితి వస్తే స్కూళ్లలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టాలి. ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తే మనం నాడు నేడు స్కూళ్ళు ఎంత అద్భుతంగా చేశారంటే అప్పట్లో అసలు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎందుకు పనికిరావు అన్నట్టుగా ఆయన నాడు నేడు స్కూల్స్ ని తయారు చేసిన విధానం మనం చూసాము. బాత్రూమ్లు కానీ టాయిలెట్లు కానీ శానిటేషన్ కానీ ఎంత అద్భుతంగా చేశారు. ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ అటకెక్కాయి, అన్ని కూడా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. అందుకే ఎంతమంది పిల్లలు 170 మంది పిల్లలు అస్వస్థతకు గురవడం అంటే మామూలు విషయం అది. సో ఈ విషయంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. బాధితులకి నష్టపరిహారం ఇప్పించే వరకు 25 లక్షలు చనిపోయిన 2 బాలికలకి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి అనేటువంటిది ఈ సందర్భంగా ఆయన గట్టిగా మాట్లాడటం జరిగింది. సో విద్య వైద్యం అనేటువంటి నాణ్యత ప్రమాణాల మీద ఈసారి ఈ సంఘటన సందర్భంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల పట్ల ప్రజలు మరోసారి ప్రజల్లో చర్చకు వచ్చాయి. ఆ నాడు నేడు స్కూల్స్ కానీ అలాగే ఈ మెడికల్ కాలేజీల అంశం కానీ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండే అంశం కానీ సో వీటి మీద మరి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకే స్కూల్ నుంచి 170 మంది వచ్చినారు. 65 మంది ఒకే స్కూల్ నుంచి ఇక్కడే జాయిన్ అయినారు, ఇదే హాస్పిటల్లోనే. మన వాటర్ కంటామినేషన్ వల్ల కాకపోతే ఏ దాని కంటామినేషన్ వల్ల జరిగిందని చెప్పి ఇటు నోరు తెరిచి అబద్ధాలు ఆడడము. తప్పు జరిగింది, ఒప్పుకోమని చెప్పండి. ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం ఏమేం చేయాలో చేయండి అని చెప్పండి. 2 పిల్లలు చనిపోయినారు, ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలా. ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చేయాలా. ఆ స్కూళ్లలో హాస్టళ్లలో ఆ మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించండి, ఆ బాత్రూములు రిపేర్ చేయించండి, ఆ శానిటేషన్ రిపేర్ చేయించండి, వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు కనీసం బ్రతికే పరిస్థితి, చదివే పరిస్థితి ఖచ్చితంగా ఉండేట్టుగా చేయండి. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వీళ్ళిద్దరికీ కూడా తలా 5 లక్షల రూపాయలు చెక్ ఇప్పించే కార్యక్రమం తీసుకోండి. వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా పార్టీ తరపు నుంచి మిగతా పిల్లలందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా చూసుకోండి. ప్రభుత్వం తరపు నుంచి కూడా మెడికల్ లీగల్ కేసు కింద సూ చేసే దానికోసం శ్రీరామును ఒకసారి శ్రీరామును పిక్చర్లోకి తీసుకునే కార్యక్రమం చేయండి. రెడ్ పిక్చర్ తయారు చేయించండి. వీళ్ళందరికీ కాంపన్సేషన్ వచ్చేట్టుగా గట్టిగా. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.